హాయ్ అందరికీ నమస్తే నా పేరు సంజన. Hi, na peru Sahiti. తిను మా మమ్మీ. And today is Monday. I've been flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. I never wanna look back and wish I could have been. I've never got no regret. So welcome back to our channel everyone, and if you're new to our channel please make sure to like and subscribe and మీ family and friends తో కూడా షేర్ చేసుకోండి. Also, మీరు కనుక మా daily updates and మా fun reels చూడదలుచుకుంటే make sure to check out our Instagram. మా Instagram ID కింద description boxలో and స్క్రీన్ పైన ఉంటుంది. సో ఈరోజు అయితే మేము మీ అందరికీ మా హోమ్ గ్రోన్ ఆర్గానిక్ మెంతికూరతో పప్పు చూపిపోతున్నాం. సమ్మర్ వచ్చింది అనుకుంటే మళ్ళీ వింటర్ లాగా ఫీల్ అవుతుంది. ఈరోజు చాలా కోల్డ్గా ఉంది. బయట చూడటానికి కోల్డ్గా అనిపించలేదు, బట్ వస్తే కోల్డ్గా ఉంది. యా, సో ఈరోజు రెయిన్ కూడా పడతా ఉంది అనమాట. పొద్దున్న పడింది, ఇప్పుడు 9 అట్లా అవ్వింది టైం, అండ్ ఇప్పుడు కూడా ఇప్పుడే పడి ఇట్లా చిన్న చిన్న డ్రిజిలింగ్ అవుతుంది. ఇదైతే మా మెంతికూర, అండ్ మీరు చూస్తూ ఉంటుంటే మా గార్డెన్ కలెక్షన్ ఎక్కువ ఉండదు అనమాట. మేము ఎక్కువ గార్డెనింగ్ చేయము, బట్ చేసే వాటిల్లో మెంతికూర ఒకటి. అండ్ ఇది సంజన ఏం చేస్తుందంటే రూట్స్ నుంచి లాగేసి రూట్స్ మొత్తం ఒక బౌల్లో కట్ చేసేసి యాక్చువల్ మెంతి లీవ్స్ పైన ఉన్నాయి, సో అవి ఈ బౌల్లో వేస్తున్నాం. చల్లగా ఉంది నా టోస్. They're making us do labor. రికార్డ్ చేసుకోండి. అసలు ఇంత పని ఎవరైనా చేపిస్తారా? లవింగ్ పేరెంట్స్ అయినప్పుడు అన్నీ కట్ చేసి మాకు చేసి ఇవ్వాలి. మా చేతే కట్ చేపిస్తున్నారు. కొంచెం ఫాస్ట్గా చేయి సంజన. స్లో మోషన్లో get the soil out. నువ్వు చేయ అయితే, లేకపోతే ఎందుకు నువ్వు ఆల్రెడీ కూర్చొని it's a lot of work cutting. నువ్వు గిన్నె పట్టుకొని నిలబడు ఆ సైడ్. యా, బట్ ఇట్స్ ఫ్రీజింగ్. ఈరోజు మన నేబర్స్ వాళ్ళ డాగ్స్ కూడా బయటికి రాలా. రా మారా, రా బయటికి. మమ్మీ చూడండి ఎంత మంచి పని చేస్తున్నారు, చేయండి. నువ్వు అమ్మ తెలివిగా లోపలికి నేను దేవుడికి పూజ చేస్తాను అని లోపల ఉండిపోయింది. మా చేత కట్ చేపిస్తుంది. ఇద్దరు మాట్లాడుకుంటున్నారనమాట. నేను ఇక్కడికి వచ్చినప్పుడు విన్నాను, లేబర్ వర్క్ చేపిస్తున్నారు వీళ్ళిద్దరు ప్లాన్ చేసి. మీరు ప్లాన్ చేశారు నాన్న? ఏం చేసావు? లేకపోతే గమ్ముగా ఇంట్లో వంట చేసుకునేదాన్ని తీసుకెళ్ళి నువ్వు యూట్యూబ్లో వంట చేయని చెప్పింది ఎవరు? నువ్వే. లేకపోతే నా పాటికి నేను చేసేదాన్ని కదా. నీ పాటికి నువ్వు చేయటం ఎందుకు అందరికి చూపించాలని అనుకున్నావు. పెద్ద బాగానే ఉన్నట్టుంది నీకు ఎక్స్పీరియన్స్. బయట ఏమంటావు ఏంది నాన్న గార్డెన్? నేను చేయను. చేయనంటే అట్టు కుదిరిద్ది. నేను అలోవెరా ప్లాంట్ని టేక్ కేర్ చేస్తా చాలా. ఓ మై గాడ్, అది ఎన్నో అలోవెరా ప్లాంట్లో మామ్ త్రూ అవే ద ఫస్ట్ వన్. అది బాగాలేదని పడేసింది. వర్షం కూడా పడిందిలే నాన్న, ఈజీగానే వస్తుంది కదా, హ్యాపీగా చేయండి. బట్ నేను ఇంకో స్టూల్ వేసుకోవచ్చు కదా. అవసరం లేదు. ఎంత కావాలి చెప్పు. మాకు చేతైన ఒకే ఒక్క వెజిటబుల్ బాగా గ్రో చేయాలంటే ఇదొక్కటి. అవును, మెంతికూర ఒకటి మటుకు సూపర్గా చేస్తాము. ఇప్పుడు అయిపోగానే మళ్ళీ వేసేస్తాము. ఇంకో 10 daysలో మళ్ళీ రెడీ అయిపోద్ది. యా, బాగా ఇట్లా మెంతికూర బాగుంటుంది, అంటే సూపర్ హెల్తీ కూడా కదా. 2-3 ఇట్లా ఉంది నాన్న యాక్చువల్గా. సరే ఒక పని చేయండి నాన్న, ఇది ఒక హాఫ్ చేయండి. చలిగా కూడా ఉంది కదా ఈరోజు. మీరు మిగతా హాఫ్ చేసేసుకోండి. ఈరోజు చేయను, రేపు మార్నింగ్ ఎప్పుడైనా చేసుకోండి. చూడు దాంట్లో కూడా బాగా వచ్చింది బుద్ధి. యా, బాగా వాష్ చేసి రెడీగా పెట్టండి నాన్న, నేను వచ్చేస్తున్నాను. సరే. ఈ లోపల వీళ్ళు చేస్తారు, నేను వెళ్ళి దేవుడి దగ్గర వాటర్ కొంచెం పూజ. అది మేమైనా చేయగలుగుతాం మమ్మీ, నువ్వు కట్ చేయి. పర్లేదు చేయండి నాన్న, నేను వస్తాను మళ్ళీ. డోర్ కూడా క్లోజ్ చేసేసింది మా అక్క. మేము ఇప్పటి వరకు ఇల్లు డోర్ ఓపెన్ చేసి ఉంచాను, దాంట్లో ఉన్న హీటింగ్ కొంచెం బయటకు వచ్చిద్దని, కానీ అది కూడా క్లోజ్ చేసి వెళ్ళిపోయింది. సంజన సరిపోయింది సంజన, నువ్వు రాకపోతే ఇక్కడ లోపలికి వెళ్ళిపోతున్నా. ఆఫ్టర్ దిస్ బాయ్. You're gonna waste food. అది వేస్ట్ అక్కడ అవ్విద్ది. ఇక్కడ వేస్ట్ అయితే నువ్వు తీసుకో. నువ్వు తెస్తావా ఇదైతే? నో ఐ క్యాన్, ఐమ్ లైక్ ఫ్రీజింగ్. నువ్వు కూర్చున్నా, నీ కాలు పైన లేవు, ఇట్లా నువ్వు పెట్టుకోగలవు. ఓకే, నేను లోపలికి వెళ్తున్నా.
మేము చూడండి బైక్ నుంచి లోపలికి వచ్చేళ్ళకి సంజన నేను స్నాక్స్ తింటున్నాం అండ్ సంజన చాప్ స్టిక్స్తో తింటుంది సకినాలు చేతులు కాకుండా. మేము యాక్చువల్లీ ఈ మ్యాట్రసెస్ మేము ఉగాది పార్టీ చేసాం కదా అప్పుడు కిందకి తెచ్చాము ఇక్కడ సీటింగ్ సెటప్కి. బట్ అవి డైనింగ్ టేబుల్ ఇంకా మేము మూవ్ చేయపోయాలకి ఇక్కడ ఇట్లానే ఉంచేసాం ప్రస్తుతానికి. యా రిలాక్స్ అవ్వచ్చు. దాని తర్వాత మమ్మీకి ఇంకో న్యూ నాప్ టైం స్పాట్. ఏంటి మమ్మీ నువ్వేమో ఈజీ పనులన్నీ చూస్ చేసుకుంటావా? ఈజీనా? ఇప్పుడు దీంట్లో నుంచి అంతా పోయేటట్టు వాష్ చేయాలి. సంజన బాగానే కట్ చేసిందిలే అది రాకుండానే. అవునా పాపం చాలా బాగా కట్ చేసింది. నేను అందుకే ఏం చేశానంటే బుడ్డి ఇది పెద్ద హోల్స్ ఉంటుంది యాక్చువల్గా ఈ కొలండర్, అందుకని ఇది వాడుతున్నా. ఫస్ట్ పైన కొంచెం ఆ మట్టి కూడా ఈజీగా పోద్ది అనమాట. చూడు ఎంత ఉందో, చాలా ఉంది. అయినా పైన అనేసి దాని తర్వాత బాగా వాష్ చేసుకోవచ్చు. సింక్లో కూడా పడుతుంది కదా మట్టి. చూడు పక్కపోటి కంటే సాయంత్రం ఏం తింటారు మీరు చేసి నీ వెనకాలే ఉంది సాయంత్రం ఏం తింటాము. అది నేను ఈ రోజు ఏం చేయను. తింటామా? వద్దులే నాన్న. ఏంటి అదేం చేస్తావు? ఏదన్నా ఏదో పిండి డెఫినెట్గా ఇడ్లీనా దోశ. సంజన పాపం నేను అడిగింది నాన్న మామూలు దోశలు చేసి పెట్టమని అడిగింది నిన్న మార్నింగ్. నీ వెరైటీ దోశలు తిని తిని బోర్ అయిపోయింది. దోశల్లో ఎన్ని రావాలంటే అన్ని చేస్తూ ఉంటాను వీళ్ళు ఇంక అందుకని నిన్న సంజన అడిగింది అనమాట. నాకు వెరైటీ దోశలు వద్దు నార్మల్ దోశలు కావాలి అనింది. అందుకని చెప్పేసి నిన్న మార్నింగ్ నానబెట్టి నైట్ పడుకునే ముందు మొత్తం అంతా రుబ్బి పెట్టేసి పడుకున్నాను. ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది నైట్ చల్లగా ఉంది కదా ఎక్కువ నీకు పొంగలేదు. ఓకే దీంట్లో పెడతావా? దీంట్లో పెడతావా? దాంట్లో పెడతాను. నేను అది ఇన్స్టాంట్ పాట్ వాడను కదా బుడ్డి ఎక్కువ. అవును ఎయిర్ ఫ్రైయర్. ఓ యా మేము ఇన్స్టాంట్ పాట్ అసలు కానీ ఆ గిన్నె వాడతాను. నిన్నేమో మేము గ్రోసరీ షాపింగ్కి వెళ్ళొచ్చాము. హోల్ ఫుడ్స్కి వెళ్ళినప్పుడు మ్యాంగోస్ బాగున్నాయి అనిపించింది. సో మ్యాంగోస్ అండ్ దెన్ టమాటోస్ అక్కడ తీసుకున్నాం. అండ్ దెన్ ఈ ఆవకాడోస్ ఏమో కాస్ట్కోలో తీసుకున్నాం. కానీ యాక్చువల్లీ హోల్ ఫుడ్స్లో తీసుకోవాల్సింది ఎందుకంటే అక్కడ ఇంకా బాగున్నాయి హోల్ ఫుడ్స్. ఇవి కొంచెం మాగేసరికి టైం కూడా పడతాయి నాన్న. అవి అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు హాయిగా. ఈసారి అక్కడే తీసుకుంది సరే మళ్ళీ కావంటే ఇంకోసారి వాష్ చేస్తాలే. ఇప్పుడు ఒక పని చేయను నువ్వు ఈ లోపల. సంజన ఆల్రెడీ రిలాక్స్డ్ మూడ్లో ఉంది. కట్ చేసి చాలా 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 అలసిపోయింది అనమాట. విష్ణుమూర్తి కానీ పడుకున్నట్టు పడుకుంది. అయితే నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు సాహితీకి ఒక పని చెప్పేసి చేపించేసుకుంటే నాకు కూడా ఈ పిండి మొత్తం అందుట్లో వేసాను కొంచెం జాగ్రత్తగా. అసలు దాంట్లో వేయాల్సిన అవసరం ఉందమ్మా. దీంట్లోనే పొంగిపోయి దాంట్లో గంట పెట్టేసి ఇట్లా ఇట్లా దోశల పైన వేసేసుకుంటే తినేయచ్చు. అట్లా ఎందుకు పాప అనవసరంగా ఇంకొకటి కడగాలి. వాష్ చేయటం వేస్ట్, వాటర్ వేస్ట్. డిష్ వాషర్ కడిగిద్దిలే పాపం. అవునైనా వాటర్ యూజ్ చేసిద్ది కదా. యాక్చువల్లీ అది ఒక మిస్కన్సెప్షన్. చాలామంది అనుకుంటారు డిష్ వాషర్ వాటర్ ఎక్కువ యూజ్ చేసిద్ది అని. బట్ మనము చేయితో వాష్ చేసుకుంటేనే ఎక్కువ వాటర్. అది కరెక్ట్. అది నేనైతే అంటే నేనేం చేస్తానంటే అసలు మార్నింగ్ కాఫీ తాగిన కప్స్ కూడా డిష్ వాషర్లో పెడతాను. మహా అయితే 2 సార్లు తాగుతాను లేకపోతే 3 సార్లు తాగుతాను అంతే కదా. ఒక 3 కప్స్ 99% ఏది చేతితో వాష్ చేయను. ప్రెషర్ కుక్కర్స్ చేస్తాను. కుక్కర్స్ లేకపోతే నాన్ స్టిక్ వాడినప్పుడు అవి నాన్ స్టిక్ పెట్టద్దు డిష్ వాషర్లో అంతా. ఇదిగో నా అయిపోయిందిగా ఇంకా మళ్ళీ వాష్ చేయాల్సిన అవసరం ఉందా? చేయమంటా ఒకసారి. అవసరం లేదు బాగానే ఉంది కదా. ఏది మధ్యలో క్రంచీగా వస్తే కొంచెం మట్టి తిన్నాం అంతే కదా. మట్టే ఉండదు. చిన్నపిల్లలు అప్పుడు తింటారు కదా ఇండియాలో పిల్లలు మట్టి తింటారు. మంచిదే కదా మట్టి కూడా ఆర్గానిక్స్. సో ఏమైంది? కృష్ణుడే తిన్నాడు అంటున్నాను చిన్నప్పుడు. ఉంటుంది కదా భాగవతంలో ఉంటుంది. ఓకే ఇదిగో బుద్ధి అయిపోయి ఇంకా అక్కర్లేదులే ఇంకేం లేదు. అయితే నువ్వు తాలింపు వేయాల్సిన అవసరం కూడా ఉండదు మా అప్పుడు. ఏం వేయాల్సిన అవసరం ఉండదు. తాలింపు వేయాల్సిన అవసరం ఆవాలు జీలకర్ర అవసరం దీంట్లోనే వచ్చేస్తాయి అనమాట. అంతే. సరే పెద్ద వస్తావా అమ్మా? ఏమన్నా కొంచెం వచ్చే సూచనలు ఉన్నాయా? అది ఆలోచించే బెడ్లు వేసిన తర్వాత దగ్గర నుంచి ఎవరో ఒకరు దాని మీద పడుకుంటానే ఉన్నాం. అసలు ఆ టేబుల్ ఇక్కడికి తేవాలని కూడా మర్చిపోయాం అనమాట. ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. సరే తిందామా? చేసేమా ఫాస్ట్గా తినేద్దాం నెయ్యి వేసుకుని. సరే ఓన్లీ పప్పు ఒకటి సరిపోయిద్దా? యా పప్పు వడియాలు. పొద్దున్నే లేకపోయినాను. ఫుడ్ తినాలన్న టైం అయింది. సరే సరే ఒక పని చేద్దాం. వడియాలు ఎందుకులే బుడ్డి కొంచెం పొటాటో ఫ్రై చేస్తాను ఫాస్ట్గా. నీ ఇష్టం మమ్మీ. ఎక్కువ టైం తీసుకోదు. ఇది ఒకసారి స్టవ్ మీద పెట్టేస్తామంటే అయిపోతుంది. ఏదో ఒకటి చేయి ఫాస్ట్గా. ఈ లోపల కందిపప్పు తీసుకొస్తారా? లేదు
సజన ఏదో ఒక ఉద్యాల్లో 4 కనిపిస్తే అది తెచ్చేసి. మీరు అనుకుంటారేమో నిజంగా వాళ్ళకి తెలిస్తే దానిపైన పేరు చదివే అంత లేదు కదా. ఫైన్ సంజన దాని మీద ఏం రాస్తుంది నాన్న? చాలా రాదు. నేను అనింది ఏంది నాన్న? కందిపప్పు. కందిపప్పు అంటే తోరు దాని పెద్ది. నెక్స్ట్ ఓట్స్ తెచ్చిద్దాం సంజన. అవి కూడా ఎల్లోగా ఉన్నాయని. ఉన్నాయి నాన్న చూడు. It is there. ఇగో బుడ్డి కుక్కర్లు. ఇదిగో సంజన ఇదే తోర్ దాల్ రైట్ హియర్. సంజన పెద్ద అయినాక మనకి పప్పు చనా దాల్ పప్పు చేసిద్దాం. అబ్బా చేయట్లేదని. సంజన పెద్ద నాకు కాదు నాన్న. ఎప్పుడైనా సంజన వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళావు అనుకో నీకు అట్లా టేస్ట్లు అన్నీ దొరుకుతూ ఉంటాయి. దొరికినాయా పెద్ద? దా కాదు నాన్న మనం నానబెట్టేటప్పుడు కందిపప్పుని. సంజన వింటున్నా. ఫ్యాక్టరీలోకి వెళ్ళి ఒక దమ్మంటే చేయి నిండా చాక్లెట్ చిప్స్ వేసుకొని తింటా ఉంది. అది కనిపించింది నీకు నిన్న కవరు. నిన్నటి నుంచి తిన్న తర్వాత వెంటనే ఇది తెచ్చుకుంటుంది. ఏమా 1 కప్ కందిపప్పు వేసి నేను మర్చిపోయాను. ఏం లేదు నాన్న. 1 కప్ కందిపప్పు, 2 cups వాటర్. అంతే బాగా వాష్ చేసేసి 2 cups వేస్తే సరిపోతుంది. అమ్మ చాలా కైండ్స్ చేసిద్ది కానీ బాగానే ఉంటాయి. అంటే అప్పుడప్పుడు పెట్టుకుంటే పనులు అవ్వవు. చూసారా ఎంత ఫాస్ట్గా ఉందో సంజన ఈరోజు. పెద్ద 4-5 times 4 times వాష్ చేయనా. సో మేమైతే 2 types ఆఫ్ చిల్లీస్ యూజ్ చేస్తున్నాం. ఇదేమో సరానో పెప్పర్స్ అండ్ ఈ మన మామూలుగా థాయ్ చిల్లీస్. మేము 2 వేస్తున్నాం ఎందుకంటే ఈ తినటానికి పప్పులో లైక్ తినేటప్పుడు బాగుంటాయి. అండ్ ఈ యాక్చువల్ కారం ఇస్తే ఈ కూడా ఇస్తే కానీ పప్పు కొంచెం మాకైతే కొంచెం కారంగా ఉంటే నచ్చింది. నేను యాక్చువల్గా మామూలు ఆకుకూరలు కొన్ని ఆకుకూరలు చేసేటప్పుడేమో డైరెక్ట్గా దీంట్లోనే వేస్తాను. టమాటా పప్పు అవి అట్లా చేసిన. కానీ ఇది మెంతికూర చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. పాపం చాలా లేతగా ఉంది కదా. దాన్ని మళ్ళీ కుక్కర్లో పెట్టి కుక్ చేస్తే మొత్తం పోతాయి న్యూట్రిషన్స్ కూడా. అవును దానికని కుక్కర్లో కుక్ చేయను. అది బయట చేస్తాను. ఓకే ఓకే. పసుపు దీంట్లో కొంచెం పసుపు వేసాను. 1 cup కందిపప్పు 2 cups వాటర్ వేసేసి నెక్స్ట్ ఏంది లిడ్ పెట్టేసి ఒక 5 విజిల్స్ రానిద్దాం. అంతేనా? ఇవన్నీ ఏమో ఆ తాలింపు వేసేద్దాం. తాలింపులో వేసుకుంటే ఓకే. ఎప్పుడు వస్తావు సంజన? Time of eating. టైమ్ ఆఫ్ ఈటింగ్. TE. What time of eating? TOE. అంటే తినేటప్పుడు వస్తావు. ఏంది పెద్ద ఎన్ని గంటలకు రాబోతున్నావు? పొటాటో ఫ్రై కావాలా వద్దా? కావాలి. ఇవన్నీ కావాల్సినవి రెడీగా పెట్టుకుంటే మనకు ఆ పప్పు అయిపోయే లోపల చేసేద్దాం. పొటాటోలు కూడా ఒక 5-6 చేస్తాలే బుడ్డి. ఈ పూటకే కదా. ఓకే. మేమైతే ఈ యూజ్ చేస్తాము వైన్ రైప్ టమాటోస్. ఈ టేస్ట్ ఆథెంటిక్ లైక్ యాక్చువల్ టమాటో మనం అట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం. అంత ఫ్రెష్గా ఉంటాయి. స్మెల్ కూడా వస్తుంటాయి. యా కూర అంటే షాప్లోకి పోయితే తోటలోకి పోయి కోసుకుంటే అలా స్మెల్ ఉంటుంది. నేను నిన్న చేసినప్పుడు బయట దాంట్లో పెట్టే కదా. యా కనిపిస్తుంది. 2 చాలా చాలు. అందరు చాలా వేసుకుంటారు. అసలు చాలామంది అయితే బెడ్లు వేసి అసలు సొరకాయలు దాని తర్వాత చిక్కుడుకాయలు అసలు చాలా వస్తాయంట. కానీ మాకైతే అవ్వట్లే. అసలు మా వల్ల అవ్వట్లేదు. ట్రై చేసినా కూడా అవ్వట్లే. ఇంకెందుకులే అని బోస్టన్లో ఉన్నప్పుడు వేసాం కదా బుడ్డి. వేసాం కానీ దానికి బెడ్డింగ్ అంతా వాళ్ళ చేత పెట్టిపిచ్చి దాంట్లో కూడా మెంతికూరే పండించాం. వాళ్ళ చేత బెడ్డింగ్ వేసాము. అవి వచ్చి ఎప్పుడు ఇంత వచ్చినాయి. మాకు గార్డెనర్స్ ఉంటారు కదా వాళ్ళ చేత బెడ్డింగ్ ఫెన్సింగ్ సాయిల్ పెట్టడము మళ్ళీ సాయిల్ ఫర్టిలైజర్ పెట్టిపిస్తాం. మేమే గేట్ తాళాలు వేసి ఏదేదో చేసి అంటే తాళం అంటే ఎందుకంటే ఏమన్నా వెళ్ళి తింటాయి అనేసి అని ఏం వర్క్ అవ్వాలి అసలు. మనం ఇంకా మా వల్ల నెక్స్ట్ సీజన్కి వేయాలి. ఒక సీజన్ వేసి ఇంకా అది డెకరేషన్ పీస్ అయిపోయింది. ఇంత గార్లిక్ ఏం అవసరం లేదు కానీ ఒక 3 పెద్ద క్లోజ్ ఒక 3 వేస్తే సరిపోతాయి. 1 cup చేస్తున్నాం కాబట్టి మనం. నేను చూడు మనం చెప్పకుండానే ఇది వాష్ కూడా చేసేస్తున్నా. వాళ్ళకి ఇష్టమైనవి అయితే అట్లా ఉంటుంది. పొటాటో ఫ్రై మా ఫేవరెట్. ఆనియన్ హాఫ్ సరిపోయిద్దా? హాఫ్ ఆనియన్ చాలా అని పెద్దది కదా సరిపోయింది. టమాటోలు 2 కావాలా? 2 వేస్తాను. టమాటాలు బాగుంటాయి టేస్ట్. ఓకే అందుకని 2 వేస్తాను. కొంచెం పులుపుగా. యాక్చువల్ చింతపండు కూడా వేయాల్సిన అవసరం కూడా లేదు దీంట్లో. ఇంకా నేను చింతపండు కూడా వేయను. నిమ్మరసం వేసుకొని తింటాం అనమాట. నేను టమాటాలే 2 వేస్తే సరిపోయింది. ఇది యాక్చువల్గా నేను దాంట్లో ఏమి వేయలేదు కదా. టమాటాలు అలా ఏమి వేసేసాం అనుకోండి 1 cupకి 2 cups వేస్తే అసలు ఎగ్జాక్ట్గా ఒక డ్రాప్ కూడా పైకి రాదు. ఇప్పుడు కూడా ఏం రాలేదు. జస్ట్ పైన వరకు వచ్చింది వాటర్ అంతే. ఇప్పుడు ఏం చేద్దాం బుడ్డి? టమాటో కట్ చేయాలి కదా.
2 టమాటాలు మరీ చిన్న పీసెస్ అవసరం లేదు, ఉడికిపోతాయి, ఫాస్ట్గా ఉడుకుతాయి. ఓకే, మనది పెద్ద ఆనియన్ కాబట్టి నువ్వు హాఫ్ వేసావు, మీడియం సైజ్ అయితే ఒక ఫుల్గా. ఫుల్ వేసుకోవాలి బుడ్డి. చిన్న అయితే 2, చాలా చిన్న అయితే ఇండియా సైజ్. బుడ్డి నా ఉద్దేశము మనం 2 వేసాం కదా నాన్న చిల్లీస్, ఇవి ఒక 5-6 వేస్తే సరిపోతాయి, మళ్ళీ కారం ఎక్కువైతే తినలేరు. ఓకే, ఇది ఉంచేస్తే. యాక్చువల్గా బుడ్డి నేను పొటాటో ఫ్రై సంగతి మర్చిపోయాను, దాంట్లో కూడా ఆనియన్ కావాలి. అదే మాదట్లా మర్చిపోయా, నేను చేయదలుచుకుందే నాకు గుర్తుంది, ఇది మీరు ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేశాను. అసలు నువ్వు మమ్మీనేనా పిల్లలకి ఏమి నచ్చిద్దని మర్చిపోయావు? నేను అనుకున్నా యాక్చువల్గా వీళ్ళకి సంజనాకి డాడీకి ఏమో ఆమ్లెట్ వేసిద్దాము, నీకేమో వడియాలు దాంట్లో వేస్తే సరిపోయిద్దిలే అని నేను డిసైడ్ అవ్వాను. కానీ తెచ్చుకుంది కదా పాపం, ఇంకా సరేలే అని చెప్పి. పొటాటో కట్ చేసేసావు, ఈ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసావు కదమ్మా. నేను అంత కష్టపడి రైస్ పెట్టాను నీకు తెలుసా? వాళ్ళు ఈరోజు అసలు ఈ పని చేసి ఇంకా మిగతా దాంట్లో ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లా. చూడండి నేను చేసేది ఎంత బాగా వస్తుందో, అంతే నేను ఏది చేసినా బాగానే వచ్చింది. బాగానే కాదు, రైస్ కూడా కుక్ అవుతుంది సాహితీ పెట్టేసరికి, లేకపోతే అయ్యేది కాదు. నేను పెట్టాలకే కుక్ అవుతుంది, లేకపోతే కుక్ కూడా అవ్వదు రైస్. అవును. వీళ్ళు ఈరోజు ఇది ఒక్కటి కట్ చేశారు కదా, చాలా ఫీల్ అయిపోతున్నారు అసలు పొద్దుటి నుంచి మేము చేసామని. సరే నేనే అన్ని కటింగ్లు అన్నీ చేసేసుకున్నా. పొటాటోలు బుడ్డి ఒక 6 వేసాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదేమో పొటాటో ఫ్రై పక్కన పెట్టేద్దాం, వేసేస్తే అయిపోద్ది. దాని తర్వాత దాల్కి కావాల్సిన తాలింపు వేద్దాం. అది కట్ చేయాల్సిన అవసరం లేదు, చెయ్యాలి, కొంచెం చేస్తాను లైట్గా జస్ట్, కానీ వేసేసి చేద్దాం, మనకి టైం సేవ్ అవుతుంది బుడ్డి. పప్పు కూడా అది కూల్ అయిపోయినట్టుంది. ఓ పర్ఫెక్ట్గా కుక్. ముద్దపప్పు, మ్యాంగో పచ్చడి, నెయ్యి. అవును ఎగ్జాక్ట్, మంచి కాంబినేషన్ వస్తుంది బుడ్డి ఇప్పుడు ఇండియా నుంచి. వస్తుందా? వావ్, ఇది అవ్వదా? అవును నాన్న, ఎప్పుడో పాపం నాకు ఫస్ట్ కొనిచ్చారు, అది అప్పటి నుంచి ఇదే ఉంది నా దగ్గర. బుడ్డి దీంట్లో ఆయిల్ కూడా నింపాలి నాన్న, అయిపోవచ్చినట్టుంది. ఓకే సరే ఓ పని చేద్దాం, నువ్వు వెయ్యి. వేస్తాను, ఇది 1 స్పూన్ కూడా రాలేదు. ఓ ఆయిల్ నువ్వే ఫిల్ చేస్తున్నావా? చేసేస్తాను, ఇది అయిపోద్ది, పని అయిపోద్ది. మేమైతే ఈ ఆయిల్ లేకపోతే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాం, కోల్డ్ ప్రెస్. ఒకసారి దీంట్లో 2 ఉంటాయి, ఏది కావాలంటే అదనమాట. ఒక 2 స్పూన్స్ వేస్తాను, పొటాటో ఫ్రై కదా, ఒకటి సరిపోయింది. అది ఉన్నాయి కదా, జీలకర్ర, అది జీలకర్ర, కొంచెం దాల్స్ నేను లోపల వేసేస్తాను. డోంట్ వరీ మమ్మీ, నేను వేయగలుగుతా. ఇన్ని రోజుల నుంచి మమ్మీతో మంది చేస్తా ఉన్నాను. చిల్లీస్ కూడా వేయనా 2-3 రెడ్ చిల్లీస్. ఓకే, రెడ్ చిల్లీస్ లోపలనే తెస్తాయి వేసేసి. ఎలాగ మనకి ఈ వాటర్ ఏమి ఎక్కువ, ఆ వాటర్ తోటి అయిపోతాయి బుడ్డి, మగ్గిపోతాయి. నేను కావాలి కొంచెం సిమ్లో పెట్టాను, మన వాటర్ అంతా పైన పడుతుందని. ఆయిల్ మనం అనుకుంటాం కదా పొటాటో ఫ్రై చేసేటప్పుడు చాలా ఆయిల్ కావాలని, ఏం అవసరం ఏమి ఉండదు, అట్లా అనిపిస్తుంది అంతే. నేనేం చేస్తానంటే కొంచెం హైలో పెట్టేసి లిడ్ పెట్టేస్తాను, కొంచెం మగ్గుతాయి బాగా, దాని తర్వాత ఇంకా లిడ్ తీసి మొత్తం ఫ్రై చేస్తాను. సరే ఇదిగో బుడ్డి లిడ్ పెడుతున్నా. ఓకే, పెట్టేసి ఇప్పుడు పప్పుకి తాలింపు వేసుకుంటున్నాము. ఓకే, దీనికి కూడా బుడ్డి ఆయిల్, మర్చిపోయి నెయ్యి అయినా. నెయ్యా? ఓకే, నువ్వు రాలే బుడ్డి, వచ్చి నాకు వేస్తాను. నెయ్యి గ్రాస్ ఫెడ్ది మొన్న ఇడ్లీ అప్పుడు చేసావు కదా, అది ఇంకా ఉంది చాలా. 1.5 స్పూన్ వేసుకుంటాను అంతే. మేమైతే గ్రాస్ ఫెడ్ బటర్ తెచ్చుకుంటాం, మీ అందరికి ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది. అండ్ దాన్నే మమ్మీ నెయ్యి చేసింది ఇంట్లో. ఇందులో మనం వేసేది మెంతి కూర అయినా కూడా నేను పప్పులో కంపల్సరీ మెంతులు వేస్తాను అనమాట. పప్పు తాలింపులో కానీ పప్పులో కానీ కంపల్సరీ మెంతులు వేస్తాను, ఏ పప్పు చేసినా సరే. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మెంతులు వేద్దాం, కొంచెం ఆవాలు, ఇది ఉన్నాను. సరే ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేస్తున్నా బుడ్డి. సరేమా. యాక్చువల్గా ఒక 1/2 స్పూన్ బుడ్డి మెంతులు, ఇంకా ఎండుమిరపకాయలు వేద్దాము. ఏం లెక్క ఏం లేదండి, నేను 4 వేస్తాను. సో మెంతి ఇది అది పెద్ద డబ్బా మొత్తం ఫినిష్ చేయాలని చెప్పావు కదా, ఇది కూడా ఫినిష్. ఇప్పుడు వీడియో తీసేటప్పుడు మనం వంటలు చేస్తే ఎలా ఉంటుంది ఇక్కడ ప్రూవ్ అయింది. ఇది ఆన్ చేయలేదు నేను. ఏందబ్బా వేడిగా లేదు ఈ పక్కన చూసి. విడిగా అయితే అంత ప్రాంప్ట్ గా ఉంటాం కదా, ఇప్పుడు ఇది అయిపోవాలని దీన్ని మర్చిపోయాను పాపం. అది అట్లా కన్ఫ్యూజ్ అయి ఉంటాయి పొటాటో. ఇప్పుడు ఏంది వేడిగా లేదు ఈ పక్కన. ఇప్పుడు అన్నీ వేసాం బుడ్డది, కొంచెం వేయాలి, ఇంగు కొంచెం. అంతా క్వాంటిటీ ఏం అక్కర్లేదు నాకు, జస్ట్ కొంచెం ఒక పించ్ అంటారు యాక్చువల్గా, సగమే దాంట్లో సగమే సరిపోద్ది. ఇంకా రాలా అసలు అది. ఇప్పుడు పించ్ అన్నా కదా మమ్మీ, పించ్ అంటే ఇంత పించ్ అయినా తీసుకోవచ్చు. వేసేసి సరిపోయింది. అమ్మాయ్యా ఇప్పుడు సౌండ్ స్టార్ట్ అయింది. అవుతుందా?
యాక్చువల్గా నేను ఏం చేస్తానంటే పొటాటో ఫ్రై చేసేటప్పుడు ఆనియన్స్ని ముందు ఆయిల్లో ఫ్రై చేయను అనమాట. చేస్తే చాలా ఆయిల్ పడుతుంది, అదొకటి చూసాను. సో ఏం చేస్తాను ఇప్పుడు కొంచెం ఇది ఇప్పుడే కదా మనం స్టార్ట్ చేసాము, ఇప్పుడు వేసేస్తాను దీంట్లో. ఎలాగో దాంతో పాటు ఫ్రై అయిపోతాయి, మనకి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. తింటాం కానీ ఆయిల్ తినమని కాదు, కానీ సమ్ టైమ్స్ మనం చేసుకోగలిగే చోట అదేంటంటే ఆయిల్ తిన్నా కూడా ఎక్కువ ఉంది అనుకోండి, ఇట్లా థ్రోట్లో ఆయిలీగా అనిపించింది. వీళ్ళు అలా అంటా ఉంటారు అనమాట. ఇంకా అందుకని నేను ఎక్కువ వేయను, ఆయిల్ తక్కువే వేస్తా. ఇప్పుడు వీటికైంది అన్నీ ఒకేసారి వేస్తావా? లేదు నాన్న, ఫస్ట్ గార్లిక్, ఆనియన్, ఓకే, చిల్లీస్, ఓకే ఓకే, ఆ 3 వేద్దాము. టమాటాలు తర్వాత వేద్దాం. ఆనియన్ బుద్ధి, చిల్లీస్, గార్లిక్. ఓకే. ఇవి ఎందుకంటే మనకి ఇలా చేసుకుంటే పప్పు టేస్ట్, ఇదొక టేస్ట్ వస్తుంది. ట్రై చేయొచ్చు బుడ్డి. మనం ఎప్పుడు కుక్కర్లో పెట్టుకుంటారు కదా యూజువల్గా మన అందరమే, లేదా ఫాస్ట్గా అయిపోద్దని కుక్కర్ వేసేస్తాం. కానీ ఇట్లా చేసుకుంటే మనకి నార్త్లో అయితే మొత్తం ఇలానే చేస్తారు, దాల్ తడక అది ఇది అని. నేను అప్పుడప్పుడు చేస్తా కదా మీకు. కొన్నిసార్లు కొంచెం పప్పు మిగిలిపోయింది అనుకోండి, ఇంకా అప్పుడు అది ఇలా సాంబార్లో చేసినప్పుడు అప్పుడు ఆ తడకలాగా చేసుకుంటే సరిపోయింది. బుడ్డి ఈ లోపల నువ్వు వెళ్ళేసి 11:50 సాయితి బయటకు వెళ్ళి ఒక కరివేపాకులు చూసుకోసుకురా, నన్ను సరిపోద్ది. సరే, తప్పదు. ఈ రోజు పొటాటో ఫ్రై చేస్తా. నేను ఈ లోపల ఏం చేస్తానంటే మెంతికూరని కట్ చేస్తా. సరే, మరి సన్నగా కాదు, ఒక కొంచెం. ఓకే, చూపియండి అయితే అట్లా కట్ చేయాలో. అది ఓ మా రెయిన్ పడుతుంది మా. పడితే పడిందిలే నాన్న, ఏం మొలకెత్తలే, వెళ్ళండి. ఆ మెంతులు మొలకెత్తినట్టు ఏమో అవ్వ, వెళ్ళు. ఓ మై గాడ్, ఇది యాక్చువల్ టార్చర్. ఇది టార్చర్ లేదేం లేదు, వెళ్ళి తీసుకురా. టార్చర్ మమ్మీ, టార్చర్. వీడియోల కోసం అటు తిరుగు బుడ్డి ఇంట్లో కొంచెం. బుడ్డి చల్లగా ఉంది మా, కనిపించి కోసేసా. కానీ భలే ఉంది కదా ఇట్లా ఉంటే వెదర్. చూడు పైన బయట గ్రీనరీ మా బయట నుంచి భలే ఉందిలేమా. నేనే మిర్రర్ లో లోపల నుంచి బాగానే ఉంది. అవును కాదు బుడ్డి, బయట చూడండి. ఇది అసలు వాష్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, ఇంకా బేబీ కరేపాకే ఉంది మా దగ్గర. వాష్ చేయక్కర్లేదు నాన్న, పాపం. అది ఇంకా ఉన్నాయి కదా నాన్న, మరి పిసినార్తనంగా తెచ్చినట్టున్నావు. అది మొత్తం పప్పులోకి వేసి ఇంకోసారి వెళ్ళి తీసుకురాను దాంట్లోకి. ఏంది మా, ఇది అసలు ఫెయిరే కాదు. ఏంది ఫెయిర్? లేకపోతే వెళ్ళి మొత్తం కలిసి 4 ఆకులు కూడా అవ్వదు తీసుకొచ్చింది. ఓ మై గాడ్, ఉన్నప్పుడైనా దిస్ ఇస్ నాట్ ఫెయిర్. మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో, ఇది ఫెయిరా కాదా? మా అమ్మ ఏమో హ్యాపీగా లోపల వేడి వేడి ఇంట్లో ఉంటుంది, నన్నేం బయటికి పంపించి. నీ సిస్టర్ ఏం చేస్తుంది చూసుకో ముందు. నా సిస్టర్ తెలివిగా పైకి వెళ్ళి చదువుకుంటుంది. సరే తస్తా, ఇంకేం చేయాలి? వెళ్ళేస్తా నాన్న. వాష్ చేయాలి కదా వాటిని, అవసరం లేదా? అవసరం లేదు, మొత్తం వర్షం పడతానే ఉంది. ఈ దీంట్లో వేసేసి మిగతా దాంట్లో వేస్తా. పప్పుకి ఏంటంటే బాగా ఏగితే టేస్ట్ వస్తాయి. ఆల్మోస్ట్ 50% కుక్ అయింది బుడ్డి. మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచి దాని తర్వాత తింటాం. ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్నాం కదా ఫస్ట్. అవును. దాని తర్వాత టమాటాలు వేస్తాను. ఇవి కూడా మళ్ళీ కొంచెం ఉడకాలి కదా నాన్న. అవును. నాకు అనిపిస్తుంది నువ్వు పొటాటో ఫ్రై, టమాటోలు, ఆనియన్లు అండ్ మెంతికూర పప్పు చేయి. అయితే ఇప్పుడు ఏంటంటే అవన్నీ తినేసావు, తినేసింది అన్ని చెప్పి అయిపోయింది నాన్న. తినేసినట్టే లెక్క, నా లెక్క. అంటే ఏంది మా, నా నోట్కి నా ముక్కుకి ఏం స్మెల్ వస్తుందో నా టంగ్కి అట్లా వచ్చింది ఆ టేస్ట్. వచ్చేసింది చాలు బుడ్డి. మెంతికూర ఇస్తావా? నేను ఇంట్లో పసుపు కూడా ఏమీ లేదు, మన పప్పులో ఆల్రెడీ ఉంది. ఓకే ఓకే, ఇది వేసేస్తున్నాను. మెంతికూర కూడా కొంచెం ఎక్కువనే వేస్తున్నావు కదా మా. నేను బాగానే వేస్తాను, వేసిన కూరలు చాలా ఎక్కువ వేస్తాను అనమాట. వేసినప్పుడు స్మెల్ వస్తుంది చూడు అసలు. ఇది ఆర్గానిక్. అంటే నువ్వు తినేసావా? ఆహా, నీకు వస్తుంది చూడమని చెప్పాను నాన్న, నేను తిన్నానని చెప్పలే, తీసేసి. అమ్మా ఇది ఎందుకంటే కొంచెం మెంతికూరని వేపామనుకో బుడ్డి, వాసన అది పోయిద్ది కదా. పైగా ఇది చూడటానికి చిన్నగా ఉంటాయి కానీ చాలా గట్టిగా ఉంటది. పాలకూర అనుకోండి మెత్తగా ఉంటుంది అనమాట, ఆ పప్పులో వేసిన అయిపోద్ది. ఇది అట్లాగా దీన్ని కొంచెం వేపాలి, కుక్ చేయాలి కొంచెం. అండ్ ప్రెషర్ కుక్కర్లో ఏంటంటే ఎక్కువ కుక్ అవితే. అవును, మీరు చూస్తుంటే మేము ఇప్పటి వరకు సాల్ట్ వేయలేదు అసలు పప్పులో. చాలా ఎక్కువ పడుతుంది పప్పులో సాల్ట్. యాక్చువల్గా నేనేం చేస్తానంటే చివర్లో వేస్తాను. నేను ఇంట్లో చేసుకుంటాం అట్లానే, ఇంకా నేను అందుకని నాకు గుర్తు కూడా రావట్లేదు దీంట్లో వేయాలి అని కూడా. చివర్లో చేసేస్తాను. ఓకే నాన్న, ఇది ఆల్మోస్ట్ మగ్గిపోయింది. నువ్వు నీకు కావాల్సింది పట్టించుకుంటున్నావు కానీ మాకు కావాల్సి నువ్వు పట్టించుకోవట్లా. ఏంటిది? పొటాటో ఫ్రై. చూడు అది ఎంతవరకు వచ్చిందో. కలపాలి కదా, ఇది కూడా అవసరం లేదా?
ఓకే నాన్న, పొటాటో కూడా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే సిమ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో కొబ్బరి కారం ఉంది బుడ్డి, అది వేద్దాం. ఇది యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టింది కాబట్టి కొంచెం ఇట్లా గట్టిగా ముద్దలాగుంది, స్పూన్తో వేయటం కొంచెం కష్టము. సో చేస్తా, దీంట్లో కొబ్బరి వేస్తారు కదా బుడ్డి, అందుకని నీకేంటంటే పట్టుకుంటుంది. పైగా పాపం వీళ్ళు కారం తినలేరని ఎక్కువ కొబ్బరి వేసి పంపిస్తారనమాట, అందుకని ఇట్లా ఉంటుంది. మనం వడాపావు తిన్నాం కదా వాళ్ళు. కరెక్ట్, ఎగ్జాక్ట్ ఇదే బుడ్డి దాంట్లో. కానీ మనది ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది, నాకు ఎందుకో తెలియదు. అంటే మనది హోమ్ మేడ్ వల్లేమో. ఒకసారి చూపిస్తాం మీకు రెసిపీ. అందుకనే ఈ దాంట్లో పొటాటో ఫ్రై మేము ఎక్కువ దగ్గరికి చూపించట్లేదు, ఎందుకంటే మేము వేసే కొబ్బరి కారం అందరికి అవైలబుల్ ఉండదు కదా. కానీ కొబ్బరి కారం ఎట్లా చేయాలో నేర్చుకొని మీకు చూపించినాక అప్పుడు మీరు కూడా చేసుకోవచ్చు. ఓకే బుడ్డి, నీ పొటాటో ఫ్రై రెడీ. యాక్చువల్లీ బాగుంటుంది ఈ కొబ్బరి కారం వల్ల, టేస్ట్ మొత్తం మారిపోయింది అనమాట. చూపించాలి మా అర్జెంట్ కార్ రెసిపీ, నేను నేర్చుకోవాలి వీళ్ళకి చూపించాలంటే. బుడ్డి మీ వీడియోలో నేను రెసిపీ చూపించాలనుకో, ఇది స్పెషల్గా ఈ కారాలు అయ్యి నిజంగా చెప్పాలంటే నేను ఎప్పుడు ఇంట్లో ట్రై చేయలేదు ఇన్ని సంవత్సరాల్లో కూడా. కరెక్ట్, నాకు ఎప్పుడు జస్ట్ అమ్మమ్మ వాళ్ళు పంపించింది గుర్తు, అదే గుర్తుంది కదా. అంతే, నేను నిజంగా ట్రై చేయలేదు నాన్న. ఇందాక మనం 1 కప్ పప్పు ఉడక పెట్టుకున్నాం కదా, అదే వేసేస్తున్నా. ఏముంది, ఇది కొంచెం మనకి వాటరీగా కావాలనుకుంటే ఎక్కువ నీళ్ళు వేసుకోవాలి. మనం 1 కప్ అలా వేస్తాం. మాకు థిక్ ఏమో, నాకైతే సంజనాకి ఇద్దరికి వీళ్ళకి కొంచెం థిక్గానే కావాలి, ఎక్కువ థిన్గా ఉన్న పప్పు నచ్చదు. ఓకే, వేసేస్తున్నాను. అసలు మన వాటర్ చాలా గట్టిగా ఉంది నాన్న ఇది. ఎంత సాల్ట్ వేయాలమ్మా? నేనా 1 నెయ్యి ఫస్ట్, అది ఈ చిన్న స్పూన్లు, సో ½ స్పూన్ టెక్నికలీ, ఇంకొకటి అంతే వేసేసి. సో 1 స్పూన్ చాలు, మొత్తం కలిపితే 1 స్పూన్ అనమాట, 1 చిన్న స్పూన్. ఇది కొంచెం కుక్ అయితే ఇంకా అయిపోయినట్టే. మర్చిపోయి నెయ్యి బుడ్డి, దాంట్లో అయిపోయింది కదా, రెడ్ దాంట్లో ఇంకో దాంట్లో ఉంది, అది పెట్టుకోండి, తినేయచ్చు, అయిపోద్ది. మీరు అనుకుంటుండొచ్చు వీళ్ళు ట్రెడిషనల్ వంటలు ఇవన్నీ చేసుకోరని. చాలా ఏమైంది పెద్ద ఏందన్న దుప్పటితో సహా భలే వచ్చింది టైంకి బుడ్డి, మన పిల్లలు కూడా దుప్పటితో సహా వచ్చావు కిందకి. 75 ఉంది సంజన ఇంట్లో ఇప్పుడు. సంజన మళ్ళీ అమ్మ నా చేత 2 times బయటకి పంపించింది తెలుసా. అదిగోండి వస్తే ఇలా చెప్పిద్ది, స్కూల్ నుంచి వచ్చినప్పుడు చిన్నపిల్లప్పుడు కూడా అట్టే చేసేది, ఇప్పుడు కూడా అంతే. నా మీద ఏమేమి కంప్లైంట్ ఉన్నాయి మొత్తం సంజన అని చెప్పిద్ది అనమాట వెళ్ళి. అయిపోయిందా బుడ్డి, లెమన్ జ్యూస్ ఇస్తావా? మనం మీరు చూసుంటే మనం ఇప్పటివరకు ఇది వేయలేదు కదా, చింతపండు కానీ ఏం వాడలేదు. లెమన్ జ్యూస్ వేస్తాను అన్నమాట, చివరిలో వేసేసి ఆపేస్తాను. లెమన్ జ్యూస్ వేసి ఆ వేడికి జస్ట్ ఒక 1 బాయిల్ రానిస్తే అయిపోద్ది. ఓకే, అస్సలు ఏం వేయలేదు, చింతపండు కూడా వేయలేదు. ఒక 2 స్పూన్స్ వేసామా? 2 స్పూన్స్ వేసాం. ఓకే, కొత్తిమీర కాడలతో సహా కట్ చేసుకుంటాను. ఇంకా దీంట్లోకి అయితే మనం ఓన్లీ పానీపూరి చేసాను చూడు, అప్పుడు ఓన్లీ అవి వేస్తాం ఎక్కువ, అంతే కదా. ఓకే నాన్న, ఇంకా డన్ అయితే ఆపేస్తున్నా. పాప సజ్జి నాకు బాగా ఆకలింది ఈరోజు. నాన్న అది తెస్తా ఉండు హాట్ది. నిన్న ఈ పాస్ట్ వీక్ మొత్తం వేడిగా ఉంది, లాస్ట్ 2 days బాగుంది, అదే లాస్ట్ వీక్ మొత్తం బాగుంది. పప్పు అయితే వేడిగా ఉంది, రైస్ వేడిగా ఉంది. అదొకటి ఈ సీజన్కి ఫస్ట్ మెంతి కూర అనుకుంటా బుడ్డి, బయట పెట్టిన తర్వాత. కరెక్టే, వేసాం కదా మనం. అండ్ మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో వేసుకోవచ్చు మెంతి కూర, ఈవెన్ గార్డెనింగ్ ఎక్కువ చేయకపోయినా కూడా. చింతపండు అయిపోయినా కూడా బాగానే ఉంది పుల్లగానే. చాలా బాగుంది మా పప్పు. ఐ థింక్ మెంతికూర పప్పు బాగుంటుంది, టొమాటో పప్పు. అవును, నా ఫేవరెట్ అయితే మెంతికూర. కరెక్టే. అండ్ దెన్ మ్యాంగో పప్పు చాలా బాగుంది, స్పైసీనెస్ కూడా కరెక్ట్ ఉంది. అండ్ నేను నెయ్యి వేసుకున్నాను కదా, సో నాకు చాలా బాగుంది. మెంతికూర కూడా నువ్వు ఇట్లా కుక్ చేసానికి బాగుంది. సో మీరు కొన్నాక ఈ రెసిపీ ట్రై చేస్తుంటే డెఫినెట్లీ లెట్ us know down in the comment section below. అండ్ మీరు పిక్చర్ కూడా పంపిస్తే మేము మా వీడియోలో షోకేస్ చేస్తాము. చాలామంది మాకు డిఎమ్స్ అండ్ లైక్ కామెంట్స్ పెడతా ఉన్నారు వాళ్ళు ట్రై చేశారని, అండ్ వాళ్ళకి నచ్చినాయి అని కూడా. సో వీఆర్ వెరీ హ్యాపీ టు హియర్ దాట్. కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా కొబ్బరి కారం కూడా చూపిస్తాను, అది ఇందా వీడియోలో కూడా చెప్పాం కదా. అది వేస్తే చాలా బాగుంటాయి ఈ ఫ్రైస్ అలా అన్నీ. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. Se acabó. Free drinks in the house.